రామోజీరావు జీవిడిచే వరకల అందరు నివాళులర్పించారు. సెలబ్రిటీలు, లీడర్లు చాలా మంది రామోజీ ఫిల్మ్ సిటీకి పోయి మరీ దండం పెట్టొచ్చారు. అట్లనే పొద్దుగాల సీఎం రేవంత్ సార్ పోయి రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేపిస్తామని చెప్పే వరకలా సోషల్ మీడియాలో కొత్త చర్చ కొబ్బరికాయ కొట్టినట్టు అయింది. రామానాయుడు, నందమూరి హరికృష్ణ అసంటోళ్ళు జీవిడిచినప్పుడు వాళ్ళ అంత్యక్రియల్ని సర్కార్ అధికారికంగా జరిపిస్తే గులాబీ పార్టీ అంటే వాడనోళ్ళు గులిగిర్రు, గుస్సాయిర్రు. వాళ్ళ ఆంధ్రోళ్ళు, తెలంగాణకి ఎటువంటి సంబంధం లేనోళ్ళు అధికారిక లాంఛనాలతోటి, పోలీసుల గౌరవ వందనాలతోటి ఆలకెందుకు అంత్యక్రియలు చేసులు అని కొందరు అప్పుడు కోపం మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరు, కటువుగానే కామెంట్లు పెట్టిరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాల పోయి ప్రభుత్వ లాంఛనాలతోటి రామోజీరావుకు అంత్యక్రియలు చేస్తామని అంటే ఏందన్నట్టు అని పాయింట్లు పడుతున్నారు. అంటే అప్పటి గవర్నమెంట్ ఏది చేసినా తప్పు పట్టాలి, ఏమన్నా ఏడు దోషుల ఎర్రమనెత్తిపోయాలి అన్న ఆలోచనతోనే కదా అన్ని మాటలు అన్నది. మరి ఇప్పుడు ఏమాయ అవే మాటలు అని వినబడుతున్నాయి సోషల్ మీడియాలో కొన్ని గ్రూపుల్లో. అంటే ఇప్పుడు రామోజీరావుకి ఎందుకు సర్కార్ లాంఛనాలతో అంత్యక్రియలు చేసుడు అని ఆయనను అవమానించిన ఉద్దేశం కాదు. కానీ ఒకప్పుడు కార్ పార్టీ సర్కారు ఉండగా చచ్చిపోయిన వాళ్ళకి కూడా సరిగ్గా గెలివేకుండా మాట్లాడే యాడ్ చేస్తున్నాము అని అనుకుంటూ అరుచుకోబట్టిరు. ఏమో పోరి సోషల్ మీడియా చేయంగా దునియాల ఏడ ఏమైనా ఎవలేమన్నా కానీ పంచాలకు పరదలు లేస్తూనే ఉంటాయి, డిబేట్లకు మెట్లు పడతానే ఉంటాయి. పోలీసోళ్ళు, ఫైర్ రెస్క్యూ టీం వాళ్ళు అందరు కూడా గంత తనలాడుతున్నారంటే పాపం మా రాళ్ల సందులో ఎవరైనా చిన్న పోరలు గిట్లా పడ్డారో వీళ్ళంతా కాపాడుతుర్రేమో అని అనుకునేరు. వాళ్ళంతా తిప్పలు పడుతుంది ఐఫోన్ బయటకి తీస్తందుకు. అసలు ముచ్చట ఏంటంటే కేరళ అందాలు చూద్దామని ఒక ఆమె కర్ణాటకకి వెళ్ళి టూర్కి వచ్చిందట. ఇక బీచ్ చూసి వావ్ 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 అనుకుంటే సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటుంటే లచ్చనర పెట్టుకున్న ఐఫోన్ ఆ రాళ్ళ పడ్డది. చిన్న గాసారంలో గనెట్రాలు ఎత్తాయా, ఫోన్ పోయిందిగా అని ఊకోలేమే. ఆమె ఉంటున్న ఓటర్లకు ముచ్చట చెప్తే వాళ్ళు పైరింజనులకు, పోలీసులకు చెప్పి అందరినీ రంగంలోకి దించి రాళ్ళు జరిపించి ఏం తక్కువ 7 గంటలు అందరు తిప్పలు పడి ఆ ఫోన్ ప్రాణాలతోని పైలంగా బయటికి తీసిర్రు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకలా తీరొక రకంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజనాలు. ఒక్క ఫోన్ కోసం ఇంత మందిని తిప్పలు పెట్టిన తల్లి అని కొందరు కామెంట్ చేస్తుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటూ పోయేదానికి గంటల కొద్దీ వాళ్ళని సతాయించిందా అని అనుకుంటా ఇంకొందరు అరుచుకుంటున్నారు. మరి ఇక టూరిస్టులు అంటే ఇలివియాలే కదా, అతిథి దేవో బావా అని అంటారు. అందుకే కేరళకు మంచి పేరు రావాలని ఆ పోలీసులు, ఫైర్ ఇంజన్ వాళ్ళు అంత తనలాడినట్టు తీరి అని ఇంకొందరు కామెంట్లు ఇస్తున్నారు. ఇక